ఒక్క మాట చెప్పనా, కష్టాన్నే నమ్ముకొని బతికే వాళ్ళకు ఇది పెద్దగా కష్టంగా అనిపించదు. ఎందుకు అంటే వాళ్ళు కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి. కానీ నేను ఒక్క మాట చెప్తా, సుఖానికన్నా కష్టం చాలా మేలు తెలుసా. ఎందుకంటే కష్టం మనకు ఒక గుణపాఠాన్ని, మన జీవితాలు ఎలా బతకాలని మనకు ఒక దారి చూపిస్తుంది. అదే కష్టానికి ముందు సుఖం వచ్చిందనుకో, మనం చెడిపోవటానికి, మన జీవితం ఇక్కడితో ఆగిపోవటానికి దారి చూపించుద్ది అన్నమాట. అందుకే ముందు కష్టం వస్తేనే చాలా అంటే చాలా మంచిది. అది మనకు ఒక గురువు లాంటిది, ఒక గుణపాఠం మనం నేర్పిస్తుంది. మన జీవితంలో ఎలా ఉండాలన్నది మనకు ఒక దారిని చూపిస్తుంది. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మితే మనకు మంచి అవుతుంది, ఎవరిని నమ్మితే మనకు చెడు అవుతుంది అని ఒక గుణపాఠాన్ని మనకు అది నేర్పించడానికే ముందు కష్టం అన్నది వచ్చుద్ది. అందుకనే కష్టం వచ్చిందని మనం ఓడిపోయి వెనక్కు అడిగేస్తే మాత్రం మనం ముందుకు వెళ్ళలేము, ముందుకు నడవలేము. మన జీవితాలు నాశనం కావటానికి, మన జీవితాలు బాగుపడటానికి కష్ట సుఖాలే కారణం అన్నమాట. సుఖం మనం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, కష్టం మనం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే రూపాయికి రూపాయి కూడా వేయగలుగుతాము అన్నది నేర్పిస్తుంది. అది కష్టం నేర్పిస్తుంది. అదే సుఖం ఏం నేర్పిస్తుంది తెలుసా? డబ్బులని ఎలా ఆగం చేయాలి, ఎలా జర్జాగా బతకాలి, ఎలా డబ్బుని ఖర్చు పెట్టాలి, ఎలా డబ్బుని తొందరగా అవ్వజేయాలి అని సుఖం నేర్పిస్తుంది అన్నమాట. చిన్నప్పటి నుంచి కష్టాలు పడి వచ్చిన వాడికి ఆ కష్టాల విలువ ఏంటో తెలుసు, వాళ్ళకు డబ్బు విలువ ఏంటో తెలుసు, డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలన్నది తెలుసు. అదే చిన్నప్పటి నుంచి సుఖపడి వచ్చిన వాడిని అడిగితే కష్టాల విలువ తెలియదు, సుఖాల విలువ కూడా తెలియదు, డబ్బు విలువ కూడా అంతకంటే ఎక్కువ తెలియదు, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలన్నది కూడా తెలియదు. జరసాగా ఖర్చు పెడుతూనే ఉంటారు. ఉండి ఒక్కసారి గోతులు పడ్డప్పుడే తెలుసుద్ది వాళ్ళకు డబ్బు విలువ అంటే ఏంటి, కష్టాల విలువ అంటే ఏంటి, సుఖాలు అంటే ఎలా ఉంటాయి అని, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు ఎలా ఉంటాయి అని. అందుకనే ముందు నుంచి కష్టపడ్డవాడికి డబ్బు విలువ చాలా బాగా తెలుసు, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనేది తెలుసు, మనుషుల గుణాలు ఏంటో తెలుసు, మనుషులతో ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అన్నది కూడా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అట్లనే ఇంకొకటి, డబ్బు ఉన్నది అని ఎక్కువ ఆనందపడి, ఎక్కువ సంతోషపడి, ఎక్కువగా అందరినీ నమ్మితే అది పాతాళానికి తొక్కేస్తుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ బాధలన్నీ మేము పడి ఉన్నాము, అందుకని చెప్తున్నాను అన్నమాట. అందుకే నాకు కష్టాల విలువ అంటే చాలా బాగా తెలుసు. ఈ రోజుకి కూడా మేము ఇలా కష్టపడుతున్నాం అంటే మా సొంత వాళ్ళే కారణం. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ చెప్పకూడదు, కానీ వాళ్ళ వల్ల మేము పడ్డ బాధలు ఇంకెవ్వరూ పడి ఉండరు అనుకుంటా. అంత బాధపడ్డాం కాబట్టే ఇప్పుడు మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అన్నది మాకిప్పుడు తెలిసొచ్చిందన్నమాట. అందుకే నాకు తెలిసింది మీతో చెప్తున్నాను. తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వద్దు. మన అందరినీ నమ్మితే మనని పాతాళానికి నెట్టేస్తారన్నది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మా సొంత వాళ్ళని నమ్మే మేము ఈ పరిస్థితికి వచ్చినాం అన్నమాట. అందుకని నాకు ఒక గుణపాఠం వచ్చింది కాబట్టి అలా తప్పు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మేలుకుంటారు అని నేను ఈ వీడియో చేసి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈరోజు మీ కష్టాలు పడుతున్నాము అంటే కారణం మా వాళ్ళే. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ వాళ్ళే కారణం అన్నమాట. అందుకనే మేము ఈ పరిస్థితికి వచ్చినాము. మాలాగా మీరు కూడా కష్టపడకూడదని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.